అని చెప్తారు. సనాతన ధర్మంలో గురువుకి ఎనలేని ప్రాధాన్యత. గురువు అంటే నేను గురువు అని ప్రకటించడం కుదరదు. ఎవరికి ఎవరి యందు గురి ఉన్నదో, ఆ గురి ఎవరి పట్ల బాగా సువ్యవస్థితమైనదో వారిని గురువు అని పిలుస్తారు. గురువు అంటే యథార్థానికి బరువు అని గుర్తు. గురువు అంటే బరువు, శిష్యుడు లఘువు అంటే తేలికైనవాడు. మా గురువుగారి కన్నా సర్వజ్ఞుడు, మా గురువుగారి కన్నా విషయం తెలుసున్నవారు, అంత బాగా చెప్పగలిగిన వారు, మమ్మల్ని భగవంతుడి వైపు నడిపించగలిగిన వారు, ఉద్ధరించగలిగిన వారు వేరొకరు ఉండరు. అందుకని సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయిన శివుడు ఒక్క రూపంతో ప్రకాశిస్తే అదే పరబ్రహ్మం. అటువంటి పరబ్రహ్మమే ఈ మాంసచక్షువుతో చూడడానికి వీలుగా